హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి తెలంగాణ డిఈ సెట్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పేపర్ అనేది చూద్దామండి. ఇంగ్లీష్ మీడియంలో మనకి షిఫ్ట్ 2లో వచ్చినటువంటి పేపరు. ఇందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటివి మీకు 120 మినిట్స్ అనేది టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ మీరు 120 మినిట్స్లో మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, అదేవిధంగా మనకి ఏ క్లాస్ వరకు చదవాలి, మనం ఏ బుక్స్ చదవాలి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. ఇక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మేము టెట్, డిఎస్సి, సెట్, నెట్ అన్ని జాబ్ అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది. మా ఛానల్లో ఎవ్రీ అప్డేట్ అనేది ఉంటుంది. మీకు ఫుల్ డీటెయిల్గా ఒక నోటిఫికేషన్ విడుదలైందనుకోండి, నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో ఉంటాయి. మీరు ఛానల్ని ఫాలో అవుతే అన్నీ కూడా తెలుస్తుంది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు మెయిన్ మనకి డిఈ సెట్ రాయడం వల్ల యూజ్ ఏంటి అంటే, మీరు డిఈ సెట్ రాస్తే హెచ్జిటి పోస్ట్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అనేది ఇంటర్మీడియట్ అనేది మీరు క్వాలిఫై అయి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వంగానే మీకు మార్చిలో మనకి నోటిఫికేషన్ అనేది రావడమే జరుగుతుంది. మార్చిలో మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకుంటే మీరు ఈ డిఈ సెట్ అని రాయొచ్చు. తర్వాత టెట్ అనేది ఉంటుంది. 2 ఇయర్స్ ఉంటుందండి ఈ కోర్సు. ఈ హెచ్జిటికి ఎలిజిబుల్ అవుతారు మీరు. మనకి ఎప్పుడైనా సరే డిఎస్సి నోటిఫికేషన్లో హెచ్జిటికి ఎక్కువగా పోస్టులు అనేది ఉంటాయి. అందుకనే మీరు ఎవరైనా డిఈడి రాయాలి అని అంటే మీరు కంపల్సరీగా ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఏంటంటే, మీరు ఇంటర్మీడియట్లో అందరూ సైన్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు, ఆర్ట్స్ వాళ్ళు, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, సిఈసి వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే. ఎందుకంటే దీంట్లో జీకే ఉంటుంది, టీచింగ్ అప్ టు డే ఉంటుంది, అదేవిధంగా మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, బయో సైన్స్ ఉంటుంది, అదేవిధంగా మీకు సోషల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అన్నీ కామన్గా అందరికీ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. మీకు టెట్లో కూడా ఇదే విధంగా ఉంటుందండి, డిఎస్సిలో కూడా ఇదే విధంగా ఉంటుంది. అందుకని మీరు ఇప్పటి నుంచే నోట్స్ అనేది ప్రిపేర్ అనేది చేసి పెట్టుకోండి. దేనికి చదవాల్సినటువంటి బుక్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాలి. మీరు టెట్కైనా అంతే, డిఎస్సికైనా అంతే, ఈ డిఈ సెట్కి మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలన్నా కానీ అంతే. ఇందులో మనకి డిఈ సెట్కి సంబంధించి మెయిన్ ఇప్పుడు జీకే ప్లస్ టీచింగ్ అప్ టు డేకి సంబంధించి మొత్తం 10 బిట్స్ అనేది రావడమే జరుగుతుంది కదా. ఇంగ్లీష్కి సంబంధించి 20 బిట్స్ ఉంటాయి. 16 బిట్స్ అనేది గ్రామర్ నుంచి ఉంటుంది. ఒక 4 బిట్స్ అనేది కాంప్రిహెన్షన్ ఉంటాయి. కాంప్రిహెన్షన్ నుంచి ఒక 4 బిట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మ్యాథ్స్లోనేమో 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, బయో సైన్స్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక సోషల్ విషయానికి వస్తే 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం రాస్తున్నట్లయితే ఈ ప్యాటర్న్ ప్రకారం ఉంటుంది. బుక్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నోట్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈజీగా మీరు రాయగలుగుతారు. ఇంగ్లీష్ విషయానికి వస్తే మీకు ఇప్పుడు మనం ఇంగ్లీష్ పేపర్ చూస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్లో ఏముండదు. ఆర్టికల్ నుంచి ఒక బిట్ వస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ నుంచి ఒక బిట్టు, ప్రపోజిషన్ నుంచి ఒక బిట్టు, ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక బిట్టు, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక బిట్టు, టెన్సెస్ నుంచి ఒక బిట్టు. ఈ విధంగా మనకి అన్ని స్పెల్లింగ్ ఎర్రర్, మీనింగ్, యాంటోనియము, సినోనియం కూడా వస్తుంది. ఈ విధంగా మనకి మొత్తం 16 బిట్స్ అనేది దీంట్లో వస్తాయి. 16 బిట్స్తో పాటు మనకి కాంప్రిహెన్షన్ ఇస్తారు. కాంప్రిహెన్షన్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు కాంప్రిహెన్షన్ స్టార్ట్ అయింది. ఈ కాంప్రిహెన్షన్ చదివి మీరు పేరాగ్రాఫ్ చదివి మీరు 4 క్వశ్చన్స్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక తెలుగు విషయానికి వస్తే కూడా అంతే. తెలుగు కూడా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే చదవండి. తెలుగులో కూడా ఒక 10 బిట్స్ వస్తాయి. తెలుగులో తక్కువగా వస్తాయి. ఇంగ్లీషు, మనకి మ్యాథ్స్, అదేవిధంగా సోషల్, ఇవి
20 బిట్స్ వస్తాయి. సాలార్జంగ్ మ్యూజియం అనేది ఏంటి అని అంటే వస్తు ప్రదర్శనశాల. ఇక వచ్చినాడు అనే పదం ఏ కాలార్థక సూచకము అని అంటే మీకు వచ్చినాడు అని అంటే వచ్చేసాడు కాబట్టి ఇది భూతకాలం, అయిపోయిన సెంటెన్స్ని భూతకాలం అంటాము, జరుగుతూ ఉన్నదాన్ని వర్తమానం అంటాము, జరగబోయేదాన్ని మనం భవిష్యత్తు కిందకైతే తీసుకుంటాము. వెళ్ళారు అనే పదం ఏ క్రియాపదము? వెళ్ళారు అని అంటే అయిపోయింది, ఒక వాక్యము పూర్తయితే దాన్ని సమాపక క్రియ అంటాము, ఒక వాక్యం పూర్తి కాకుండా ఉంటే దానిని అసమాపక క్రియ అని అంటాము. ఇక మేము నగరానికి వెళ్తున్నాము, ఈ వాక్యంలో కర్త ఎవరు అన్నారు? కర్త అనేది మేము అనేది వస్తుంది. ఇక్కడ కర్త మొదటిగా ఉన్నటువంటి వాక్యాన్ని మనము కర్త అని అంటాము. వస్తువుల పేర్లైనా ఉండొచ్చు, వ్యక్తుల పేర్లైనా ఉండొచ్చు, ఏదైనా కర్త. ఇది నగరాలు నగరానికి అనేది కర్మ, వెళ్తున్నాము అనేది క్రియ కిందకైతే వస్తుంది. ఇక అతనికి అనే పదం భాషా భాగాల పరంగా ఏ పదం అన్నారు? సర్వనామము. ఇప్పుడు అతడు, ఆమె, ఇది, అది అనేటివన్నీ కూడా సర్వనామం కిందకైతే వస్తాయి. పేర్లు మనకి రవి, రమ, ఇలా హైదరాబాద్ ఇలాంటి నేమ్స్ ఉన్నాయనుకోండి, అవి నామవాచకం కిందకైతే వస్తాయి. క్రియ అంటే పని. నీతి పద్యాలు పాఠ్యాంశ రచయిత ఎవరు అంటే బొమ్మెరపోతన. ఇక మట్టి పాత్రలో అనే పదంలోని పదాలతో ఏర్పడింది. ఎన్ని పదాలతో? 2 పదాలతో ఏర్పడింది. క్రింది వానిలో జాతీయం చిర్రుబుర్రులాడటము. నేను రాసి అమ్మకిచ్చాను. రాసి అనేది ఇక్కడ మనకి అసమాపక క్రియ, ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. రాసి అమ్మకిచ్చాను అనేది ఇది అయిపోయింది కదా మనకి సెంటెన్స్. రాసి అనేది అసమాపక క్రియ. రాస్తూ అనేది ఏంటంటే సమాపక క్రియ కిందకైతే వస్తుంది. స్వరభారతి, భక్తి, దేశభక్తి అనే గేయ సంకలనంలోని గేయం ఏమిటి? మన జెండా. ఇక్కడ వరకు మనకి 10 బిట్స్ అనేది తెలుగు నుంచి కంప్లీట్ అయ్యాయి. ఇక మ్యాథ్స్లో నుంచి ఒక 20 బిట్స్ అనేది వచ్చాయి. తెలుగు అనేది నా సబ్జెక్ట్ కాబట్టి మీకు చెప్పానండి. మ్యాథ్స్ అనేది మీరు చూసుకోండి. మ్యాథ్స్లో కూడా మనకి మీకు 10th క్లాస్ వరకు అనేది మ్యాథ్స్ బిట్స్ అనేది ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. 4th క్లాస్ నుంచి కొంచెం కఠిన స్థాయి ఉంటుంది కాబట్టి మీరు 4th క్లాస్ నుంచి డెసిమల్స్ కావచ్చు, ఇక భిన్నాలు, ఇవన్నీ కూడా మీరు తెలుగులో నేను ఆల్రెడీ తెలుగు పేపర్ కూడా అప్లోడ్ అయితే చేశానండి. తెలుగు పేపర్ ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే తెలుగు కూడా చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసము ఇది ఇంగ్లీష్ అడుగుతున్నాడు ఒక సబ్స్క్రైబరు, అందుకనే ఆయన గురించి అయితే ఈ వీడియో నేను చేయడం అయితే జరుగుతుంది. ప్లస్ ఇంగ్లీష్ పేపర్ ఎవరైనా రాసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి మీరు ఇంగ్లీషే రాస్తారు కాబట్టి ఇంగ్లీష్లోనే మీకు వస్తుంది పేపర్, అందుకని చదవండి. మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఒకసారి ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు టెట్కి, డిఎస్సికి అన్నిటికీ యూజ్ అవుతుంది. అందుకని మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడు రాయబోయే వారందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. రోజు ఇప్పటి నుంచి మీరు ఇంటర్మీడియట్ నుంచి ఒక 2 అవర్స్ అనేది స్పెండ్ చేయండి. మీకు ఈజీగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేసుకొని మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోగలుగుతారు. మేము నోటిఫికేషన్ అనేది మేలో రిలీజ్ అవుతుందండి. మీరు ఎవరైనా ఇప్పుడు నెక్స్ట్ రాయబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కినా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీకు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చినప్పుడు మీకు వీడియో చేస్తాను. వీడియో చూసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పుడు మనకి సిలబస్సు అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. వాటిని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక మీ సబ్జెక్ట్కి సంబంధించి ఏ జాబ్ అప్డేట్ వచ్చినా ఇక్కడ రైల్వేలో కానీ ఇంకా పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్లో డేటా ఎంట్రీ జాబ్స్ అలాంటివి ఏవైనా కానీ మనం వస్తే కానీ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఏ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. దానికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చినా మీకు అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా మీకు సెట్ నోటిఫికేషన్ వచ్చినా అప్డేట్ అయితే ఇస్తాను. ఆల్రెడీ మన దాంట్లో ఛానల్లో టెట్ పేపర్స్ ప్రీవియస్గా జరిగినవన్నీ కూడా 2 ఇయర్స్ నుంచి పేపర్స్ 2 టైమ్స్ జరిగిన పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ బయోసైన్స్ చూడండి 10 బిట్స్ అయితే వచ్చాయి. మీకు 2
టెట్లకి సంబంధించి తెలంగాణ టెట్లవి బిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ఒకసారి అయితే పేపర్స్ని చూడండి. మీకు ఛానల్లో ఇస్తాను. మాది టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఇది టీజీ తెలుగు వెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దాంట్లో అంతా కూడా తెలంగాణ కంటెంట్ పెడదామనేది ఆ ఛానల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక తెలుగు వెలుగు ఛానల్లోనేమో ఏపీకి సంబంధించినవి అప్లోడ్ అయితే చేస్తాము. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలుగుకి ఈ ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి. అందుకనే మీకు సపరేట్‌గా ఛానల్స్‌ని అనేది డివైడ్ అయితే చేశాను. ఇక సోషల్ విషయానికి వస్తే మనకి 20 బిట్స్ అనేది వస్తాయి. ఈ 20 బిట్స్ అనేది మీకు కూడా ఈ సోషల్ విషయానికి కూడా అంతే అండి. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు అయితే చదవండి. మీరు చదివితే ఈజీగా మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు ఈజీగా మంచి కాలేజీలో వస్తుంది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫీజు తక్కువగా ఉంటుంది. మంచి కాలేజీ వస్తే మంచి ఫ్యాకల్టీ కూడా ఉంటారు. ఇక ఇప్పుడు మనకి ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫేజ్ ఉంది. ఎవరికైనా ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో రాని వాళ్ళు థర్డ్ ఫేజ్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడం ఏ విధంగా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా ఛానల్లో వీడియో ఉంది. ఛానల్లో వీడియోని చూసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చి మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, మీకు ఏ ర్యాంక్కి మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిందో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు అంటబడితే కినా మీరు మీకు వచ్చిన మార్క్స్కి మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే, ఎందుకంటే చూసేవాళ్ళు ఇప్పుడు రాయబోయే వారికి కూడా యూజ్ అవుతుందండి. మీరు రాయబోయే వాళ్ళు ఎవరైనా మనకి ఇంత ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు. అందుకనైతే పెట్టమని చెప్తున్నానండి. ఇక్కడతో మనకి 100 బిట్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇందులో మీరు మెయిన్గా చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్, ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్. ఈ 3 సబ్జెక్ట్స్ మీరు ఫోకస్ చేశారనుకోండి, 60 మార్క్స్ మీకు అక్కడే వచ్చేస్తాయి. తర్వాత తెలుగు ఈజీగానే ఉంటుంది కాబట్టి తెలుగు 10 మార్క్స్కి వస్తుంది. టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి ఒక 5 మార్క్స్, జీకే నుంచి ఒక 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక ఫిజికల్ సైన్స్ ఒక 10 మార్క్స్కి, బయో సైన్స్ ఒక 10 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి మీరు బయో సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళైతే ఈజీగా చేసేస్తారు. ఫిజిక్స్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు ఈజీగానే చేసేస్తారు. కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి మ్యాథ్స్ మీద, అదేవిధంగా సోషల్ మీద ఫోకస్ చేయండి, ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. అలా అయితే మీరు మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఎక్కువ స్కోరింగ్ ఉన్న బిట్స్ అనేది దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా మేము నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు మేము వీడియోస్ అనేది కూడా అప్లోడ్ అయితే చేస్తాము. ఇక టెట్ డిఎస్కి సంబంధించినవి కూడా మేము ఛానల్లో సిలబస్, ప్రీవియస్ పేపర్స్ పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. అందరూ కూడా ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్లో జాయిన్ అవ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో ఎంతవరకు ఉపయోగపడింది అనేది హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.